7.5 లాక్స్ నుంచి స్టార్ట్ అయిన ఈ ఎస్‌యువి నిజంగా వాల్యూ ఫర్ మనీనా? లేదంటే మార్కెట్‌లో ఉన్న టాటా నెక్సాన్, కియా సోనెట్, అలానే మహేంద్ర ఎక్స్‌యువి 3 లాంటి కార్ల ముందు వెనకపడిపోయిందా? నేను మాట్లాడుతుంది మారుతి సుజుకి బ్రీజా 2026 ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ గురించి. సో, ఈ వీడియోలో మనం ఈ కార్ ఫ్యూచర్స్ ఏంటి, కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఇంజిన్స్ ఏంటి, అండ్ అలానే మనకి స్పెసిఫికేషన్స్ అండ్ ఓవరాల్ డిజైన్ చేంజెస్ అండ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్‌టీరియర్ కొత్త ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. సో, వీడియో చివరిదాకా చూడండి. చివరిదాకా చూస్తే మీకు ఈ కార్ తీసుకోవాలో వద్దని కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో, వెల్కమ్ టు మోటార్ మెస్సి ఛానల్. సో, ఇండియన్ కార్ మార్కెట్‌లో మనకి ఒక రిలయబిలిటీ అలానే మనకి ఆఫ్టర్ సర్వీస్ కూడా బావుండాలి అనుకునే కొన్ని కార్ మ్యానుఫ్యాక్చరర్స్ తీసుకుంటే, అందులో డెఫినిట్‌గా మనకి మారుతి కంపెనీ అనేది ఫస్ట్ ప్లేస్‌లో అయితే ఉంటుంది. సో, అలాంటి కంపెనీ నుంచి మనకి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ అయిన మనకి మారుతి సుజుకి బ్రీజా అయితే ఇప్పుడు అప్డేటెడ్ వేరియంట్ అయితే 2026కి వచ్చింది. అయితే ఈ 2026 వేరియంట్‌లో స్పెషల్స్ చాలానే ఉన్నాయి. సో, మెయిన్ హార్ట్ ఆఫ్ ద కార్ వచ్చేసి మనకి ఇంజిన్ వచ్చేసి మీకు 3 వేరియంట్స్‌లో అవైలబుల్‌లో ఉంది. పెట్రోల్, అలానే టర్బో పెట్రోల్ అండ్ సీఎన్‌జీ. సో, న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఎలానైతే ఉంది అది కంటిన్యూ అవుతుంది. బట్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది మీకు 110 బీహెచ్‌పీ అండ్ 170 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. నాకు తెలిసి ఈ ఫిగర్స్ మారుతి ఎంటైర్ లైనప్‌లోనే ఫస్ట్ టైమ్ ఇంట్రడ్యూస్ చేశారు. 110 బీహెచ్‌పీ అండ్ 170 న్యూటన్ మీటర్స్ టార్క్ అది కూడా పెట్రోల్ వేరియంట్స్‌లోనే. ఇది 1 లీటర్ ఇంజిన్ 3 సిలిండర్‌తోనైతే వస్తుందనమాట. సో, ఇంజిన్ వచ్చేసి మీకు ఆల్రెడీ టర్బో వేరియంట్ ఫ్రాంక్స్ ఏదైతే ఉందో అందులో మీరు చూసి ఉండే ఉండొచ్చు. 100 బీహెచ్‌పీ 143 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే జనరేట్ చేసేది. అది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చేది. బట్ ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. సో, స్పీడ్ అండ్ అలానే మీకు పవర్ ఫిగర్స్ కూడా పెంచారు. అండ్ ఇదే మీకు 6 స్పీడ్ మీకు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌లో కూడా వస్తుందనమాట. అది మీకు 103 బీహెచ్‌పీ సేమ్ 143 మినిట్స్ ఆఫ్ టార్క్ అయితే జనరేట్ చేసింది. సో, నెక్స్ట్ సీఎన్‌జీ విషయానికొస్తే సీఎన్‌జీ ట్యాంక్ ఈసారి ఆల్రెడీ మనకి విక్టోరియస్‌లో చూసినట్టు అండర్ బాడీలో అయితే ట్యాంక్ పెట్టారు. సో దట్ మనకి బూట్ స్పేస్ అయితే డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఉంది. అండ్ మెయిన్ ఈ మోడల్స్ నుంచి ఏదైతే ఫేస్ లిఫ్ట్ అయిందో ఇవన్నిటిలో కూడా వీళ్ళు స్పేర్ టైర్ అయితే తీసేశారు. స్పేర్ టైర్ తీసేసి టైర్ ఇన్‌ఫ్లేటర్ అండ్ పంక్చర్ రిపేర్ కిట్ అయితే వీళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ ఇంజిన్స్ అన్నీ మీకు మాన్యువల్ అండ్ ఆటోమేటిక్‌లో అవైలబిలిటీలో ఉన్నాయి. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే ఏదైతే మనకి టర్బో ఇంట్రడ్యూస్ చేశారో కొత్తగా 100 బీహెచ్‌పీ అండ్ 170 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ దాంట్లో మీకు ఆటోమేటిక్ అయితే లేదు. సో, ప్రస్తుతానికి మాన్యువల్‌తోనే లాంచ్ చేశారు. ఐ హోప్ మారుతి వాళ్ళు ఇది అర్థం చేసుకొని నాకు తెలిసి ఆటోమేటిక్ కూడా తొందరలోనే లాంచ్ చేస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ సెగ్మెంట్ కాంపిటీటర్స్ అయిన నెక్సాన్ గాని, సోనాట్ గాని, 3 గాని అన్నిటిలో కూడా ఈ ఆటోమేటిక్ వేరియంట్ అయితే ఉన్నాయి. సో, ఇన్ఫర్‌టైన్‌మెంట్ విషయానికొచ్చేస్తే మీకు 10.1 ఇంచ్ స్క్రీన్ ఏదైతే విక్టోరియస్‌లో మనం చూసామో సేమ్ దాన్నే తీసుకొచ్చారు. ఓన్లీ ఇంటీరియర్ పరంగా మారుతి లవర్స్ అందరికీ గుడ్ న్యూస్. ఈ కార్ నుంచి వీళ్ళు వెంటిలేటెడ్ సీట్స్ కూడా తీసుకొచ్చారు. అది కూడా డ్రైవర్ కమ్ ప్యాసింజర్ అండ్ యాంబియంట్ లైటింగ్ కూడా చాలా వేరియంట్స్‌లో అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ లెదరెట్ సీట్స్ కూడా టోటల్‌గా మ్యాచింగ్ అయితే చేశారు కార్‌తో పాటు. సో, సేఫ్టీ పరంగా భారత్ ఎన్‌క్యాప్ 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. సో, ఇంతకుముందు ప్లాట్‌ఫామ్ అయితే ఇది కాదు. ఇది టెక్ ప్లాట్‌ఫామ్ అని చెప్పేసి మారుతి వాళ్ళు చెప్తున్నారు. సో, ఈ కార్‌కి 5 స్టార్ రేటింగ్ కూడా వచ్చిందని. ఫీచర్స్ పరంగా మనకి యాడాస్ అయితే లేదు. బట్ మీకు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, అలానే మీకు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అండ్ రేర్ వెహికల్ ట్రాఫిక్ అలర్ట్ సిస్టమ్ కూడా అయితే ఇందులో ఉంది. సో, ఓవరాల్‌గా ఇంటీరియర్ మీరు చూసుకుంటే 360 డిగ్రీ కెమెరా అలానే చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు. వైర్లెస్ ఆండ్రాయిడ్ అలానే యాపిల్ కార్‌ప్లే మీకు ఛార్జింగ్ పెట్టేటప్పుడు మొబైల్ అది కూడా మీకు కూలింగ్ సిస్టమ్‌తో అయితే వస్తుంది. సో, వేరియంట్స్ విషయానికొస్తే వేరియంట్స్ ఎల్ఎక్స్ఐ నుంచి జెడ్ఎక్స్ఐ ప్లస్ వరకు వెళ్తున్నాయి. సీఎన్‌జీలో అయితే మీకు ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ వస్తుంది. వెరేజ్ మీకు మాన్యువల్‌లో అయితే న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌లో అందులో మీకు ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ వస్తుంది. ఎక్స్ఐ ఫీచర్స్ చూసుకుందాం. 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే కార్ వస్తుంది. ఈఎస్పీ, ఏబిఎస్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ అలానే మీకు 3 పాయింట్ సీట్ బెల్ట్ ఫర్ ఆక్యుపెంట్స్, మాన్యువల్ ఏసీ, టిల్ స్టీరింగ్ అడ్జస్ట్‌మెంట్, ఫ్రంట్ పవర్ విండోస్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్, హాలోజన్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ అండ్ ఎల్ఈడి ఫ్రంట్ డిఆర్ఎల్స్. ఫైనల్‌గా మీకు స్టీల్ వీల్స్ విత్ ఫుల్ వీల్ కవర్స్‌తో అయితే ఎల్ఎక్స్ఐ స్టార్ట్ అవుతుంది. సో, వీఎక్స్ఐ నుంచి మీకు కార్‌లో ఫీచర్స్ అనేవి ఎక్కువ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ వీఎక్స్ఐ వేరియంట్ నాకు తెలిసి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ బ్రిజా మోడల్‌లోనే. సరే వీఎక్స్ఐలో ఏమన్నా చూద్దాం. వీఎక్స్ఐ మీకు 7 ఇంచ్ టచ్ స్క్రీన్‌తో అయితే ఇంటీరియర్ స్టార్ట్ అవుతుంది. సో, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో కార్‌ప్లే అలానే మీకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 4 స్పీకర్స్, ట్విటర్స్, రేర్ ఏసీ వెంట్స్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్రెస్ట్, రేర్ పవర్ విండోస్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎమ్స్, ఆటోమేటిక్ క్లైమాటిక్ కంట్రోల్,
ఇంకా చాలా ఫీచర్స్ అయితే వస్తున్నాయి. సో, జెడ్ఎక్స్ఐ నుంచి మీకు సేఫ్టీ ఫీచర్స్ అయితే వస్తున్నాయి. అంటే మీకు బ్లైండ్ స్పాట్ మానిటర్ సిస్టమ్ గానీ, లేదంటే టైర్ ప్రెజర్ గానీ, లేదంటే రియర్ వెహికల్ పాసేజ్ అలర్ట్ గానీ, ఇవన్నీ కూడా జెడ్ఎక్స్ఐ నుంచి వస్తాయి. 360 హెచ్‌డీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, హెడ్స్ అప్ డిస్‌ప్లే, క్రూజ్ కంట్రోల్. సో, ఎల్ఎక్స్ఐ కన్నా మనకి వీఎక్స్ఐ బెస్ట్. ఒకవేళ మీకు కంప్లీట్ ప్యాకేజ్ కావాలి అనుకుంటే జెడ్ఎక్స్ఐ ప్లస్ అయితే తీసుకోవచ్చు. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చుంటే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చూడడానికి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.